ధర్మవరం పట్టణానికి చెందిన 39, 36, 10, 17వ వార్డుల నుండి వివిధ పార్టీలకు సంబంధించిన సుమారు 542 కుటుంబాలు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలోకి చేరారు. టీడీపీ తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి నామినేషన్ సమర్పించారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి మొలకల చెరువు నుంచి ర్యాలీగా తమ్మళ్లపల్లికి వచ్చారు. తమ్మళ్లపల్లి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జయచంద్రారెడ్డితో పాటు నాయకులు కూడా నామినేషన్ కేంద్రానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం పెరిగి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నాయకులు రాళ్లు రువ్వారు. ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్ పోలీసులు గాయపడ్డారు. కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు, ఓటు వినియోగంపై స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా భారత ఎన్నికల సంఘం, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి సోంపల్లి కోట చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయాలని నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ నంద్యాల కార్యాలయంలో పిలుపునిచ్చారు. కాకినాడలో జరుగుతున్న సీఎం బస్సు యాత్రకు సంఘీభావం తెలుపుతూ మండపేట నుండి వైకాపా అభిమానులు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరారు. తమ నాయకుడిని తిరిగి గెలిపించుకోవడమే ఏకైక ధ్యేయమన్నారు. మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో వైకాపా నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి వైకాపాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండపేట పట్టణంలో ఎన్నికల అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. మండపేట బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఒక కారులో 54,000 నగదు దొరకటంతో వాటిని గుర్తించి ఆరా తీశారు. సరైన ఆధారాలు చూపడంతో ఆ వ్యక్తికి డబ్బులు తిరిగి అందజేశారు. మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశంలో రాజేష్ మహాసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిరోముండనం, దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం వైకాపా నాయకుల తీరని, అటువంటి వారిని ఓటుతో బుద్ధి చెప్పి కూటమిని గెలిపించాలన్నారు. జిఎమ్మ వలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాసింగి, గవరమ్మపేట గ్రామాలలో చినమేరంగి సబ్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. మండపేట నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశం పట్టణంలోని సూర్య కమిషన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మాలలపై ఎప్పుడైనా దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర జనవాణి కన్వీనర్ రాజోలు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దేవ వరప్రసాద్ రాజోలులో నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి సామాన్య ప్రజలతో కలిసి ఆటోలో ప్రయాణించారు. ఆమె తమతో ప్రయాణించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తపరిచారు. నువ్వగాడ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎంపీపీ పైలా దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి నాయకులతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరఫున ఇంటింట ప్రచారం చేశారు. ఊసవానిపేటలో ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, ఆముదాల వలస టీడీపీ అభ్యర్థి గుణ రవికుమార్ ఎన్నికల ప్రచారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నేత కలం మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్గాల వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి గన్నవరం వల్లభనేని వంశీమోహన్ కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని పార్టీ విజయానికి దోహదపడతాయని అన్నారు. గన్నవరం మదర్ తెరీసా కాలనీలో వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వల్లభనేనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గూడూరుకు రానున్నారు. పట్నంలోని నారాయణ స్కూల్ ఎదురుగా సభ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేశారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ కార్యక్రమానికి అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గన్నవరం పట్టణంలోని మదర్ తెరిసా కాలనీలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సమర్థి రఘునాథ్ నామినేషన్ వేశారు. అరకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీఓ అభిషేక్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇరగవరం మండలంలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించి ఆయన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ లో బొర్రా ప్రవీణ్ ఆధ్వర్యంలో వసంతకు శాంతినగర్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాలనీలోని రామాలయంలో పూజా కార్యక్రమాల అనంతరం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యానాదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది సీఎం జగన్ మాత్రమేనని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు.